Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. So today we are going to discuss about vitamin A. విటమిన్ ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? మరి జనరల్గా గుర్తుపెట్టుకోండి, విటమిన్స్ పైన సమాచారాన్ని మీరు ఏ విధంగా గ్యాదర్ చేయాలో ఆల్రెడీ నేను డెమో క్లాస్ లోపల నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో బయాలజీ చదవడం ఎలా అనేది ఒక వీడియో ఉంటుంది మీకు యూట్యూబ్ లోపల. సో జస్ట్ దాన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే కంప్లీట్గా బయాలజీ లోపల ఎట్లాంటి ఏరియాస్ ఉన్నాయి, మనం ఏ విధంగా చదవాలి అందులోపల నేను చాలా క్లియర్గా చెప్పాను. విటమిన్స్ను ఏ విధంగా చదవాలి అనేటువంటి కాంటెక్స్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. ఓకే, నౌ మరి ఈ విటమిన్ ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి పేర్లు, నేమ్స్ మరి ఏమున్నాయి వైటమిన్ ఏకి సంబంధించినటువంటి నేమ్స్ అని మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కామన్ నేమ్, ఫస్ట్ కాంటెక్స్ట్ ఈస్ కామన్ నేమ్, సాధారణ నామం ఏంటి. ఓకేనా? సాధారణ నామం. రెండవది ఏంటి అంటే సైంటిఫిక్ ఆర్ కెమికల్ నేమ్. రెండవ పేరేంటి? కెమికల్ నేమ్ ఏంటి అంటే రసాయన నామం ఏంటి. ఓకేనా? సో సాధారణ నామము, రసాయన నామం. మరి ఇక్కడ సాధారణ నామాన్ని మీరు గమనించినట్లయితే సో దీన్ని మనం ఏమంటాం వైటమిన్ ఏని అంటే యాంటీ జెరాఫ్థాల్మిక్ వైటమిన్ అని చెప్పేసి అంటాం. ఒక పేరేంటి? యాంటీ జెరాఫ్థాల్మిక్ వైటమిన్ నెంబర్ 1. నెంబర్ 2 రెండవది ఏంటి అంటే దీన్ని ఇంకా యాంటీ ఇన్ఫెక్షన్ వైటమిన్, యాంటీ ఇన్ఫెక్షన్ వైటమిన్ అని చెప్పేసి అంటాం. ఓకే, దెన్ నెంబర్ 3 బ్రైట్ కలర్ ఆర్ బ్రైట్ విజన్ వైటమిన్. ఓకే, సో దీస్ 3 ఆర్ ద కామన్ నేమ్స్ ఆఫ్ వైటమిన్ ఏ. రిమెంబర్, ఒకటి యాంటీ జెరాఫ్థాల్మిక్ వైటమిన్, ఒకటి యాంటీ ఇన్ఫెక్షన్ వైటమిన్ రెండవది, బ్రైట్ విజన్ వైటమిన్ అని చెప్పేసి మూడవది. గుర్తుపెట్టుకోండి. సో యాంటీ అనే పదం మీకు ఎక్కడొచ్చినా చూడాలి, ఆపోజిట్ అన్నమాట. యాంటీ మీన్స్ ఆపోజిట్, గుర్తుపెట్టుకోండి. దెన్ జెరాఫ్థాల్మియా. సో జెరాఫ్థాల్మియా అంటే అర్థం ఏంటి అంటే ఆఫ్థాల్మియా, ఆఫ్థాల్మాలజీ అంటే అర్థం ఏంటి? ఆఫ్థాల్మాలజీ. ఓకే, సో ఆఫ్థాల్మాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ఐస్. ఓకే, కళ్ళ గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము? ఆఫ్థాల్మాలజీ అంటాం. దీనిపైన చాలాసార్లు ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు అడిగినారు. సో ఆఫ్థాల్మాలజీ అంటే స్టడీ ఆఫ్ ఐస్, కళ్ళ గురించి చదివేటటువంటి శాస్త్రం. మరి ఇక్కడ జెరాఫ్థాల్మిక్, ఆఫ్థాల్మా అంటే కళ్ళను సూచించేటువంటి పదం. నెక్స్ట్ జెరా, జెరా అనే పదం ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి. జెరా మీన్స్ డ్రై. జెరా అంటే అర్థం ఏంటి? డ్రైగా ఉండే ప్రదేశం అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, నేను చెప్పే టెక్నికల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా జాగ్రత్తగా కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు సబ్జెక్టు చాలా సింప్లిఫై అవుతుంది, మీకు ఏ క్లారిటీ అయినా సబ్జెక్టుకు సంబంధించి దొరుకుతుంది. ఓకేనా? సో మరి ఇక్కడికి రండి. యాంటీ మీన్స్ ఆపోజిట్, జెరా మీన్స్ డ్రై, ఆఫ్థాల్మా అంటే కళ్ళు. అంటే అర్థం ఏంటి అంటే కళ్ళు, జెరాఫ్థాల్మిక్ అంటే కళ్ళు డ్రైగా మారిపోవడం, కళ్ళు పొడిగా మారిపోతాయి. సో కళ్ళు పొడిగా మారిపోతే దృష్టి లోపం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఇట్లాంటి వ్యాధి ఏదైతే ఉందో దీనికి ఎట్లా పనిచేస్తుందంటే వైటమిన్ ఏ యాంటీగా పనిచేస్తుంది. అంటే కళ్ళు పొడిగా మారకుండా నివారించడం జరుగుతుంది వైటమిన్ ఏ. కాబట్టి యాంటీ జెరాఫ్థాల్మిక్ విటమిన్ అని చెప్పేసి అంటున్నాం, మొదటిది. రెండవది యాంటీ అంటే ఆపోజిట్, ఇన్ఫెక్షన్ వైటమిన్ అంటే ఇన్ఫెక్షన్ సోకకుండా మనకు సి విటమిన్ కూడా ఇమ్యూనిటీని ఎక్కువ మొత్తం లోపల రేజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ విటమిన్ ఈ కాంటెక్స్ట్ లోపల మనకు ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా కూడా పనిచేసే విటమిన్ ఏది అంటే వైటమిన్ ఏ. దెన్
బ్రైట్ విజన్ వైటమిన్ అంటే మన దృష్టి నార్మల్ విజన్ ఏదైతే ఉందో సాధారణ దృష్టికి తోడ్పడే విటమిన్ ఏ కాబట్టి దీన్ని ఏమంటున్నాము బ్రైట్ విజన్ వైటమిన్ అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తున్నాం. క్లియర్? దెన్ కమ్ టు కెమికల్ నేమ్. మరి ఏంటి దీని యొక్క కెమికల్ నేమ్ అంటే రెటినాల్. ద కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ ఏ ఈజ్ రెటినాల్. ఒకే ఒక పేరు గుర్తుపెట్టుకోండి. దీనిపైన కూడా చాలా ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. మీరు సింపుల్ రెటినాల్ అనేది పేరు. మరి రెటీనా అనగానే మీకు జనరల్గా చిన్నప్పటి నుంచి రెటీనా అనగానే మీకు ఏ భాగం గుర్తుకొస్తుంది? కన్ను. ఎందుకంటే కంటి లోపల ఉండేటువంటి కనుచూపుకు తోడ్పడేటువంటి పొర ఏది అంటే రెటీనా. మరి రెటీనా అనగానే కన్ను గుర్తుకొస్తుంది కాబట్టి కంటికి సంబంధించినటువంటి విటమిన్ ఏది అని చెప్పేసి అనుకున్నాము వైటమిన్ ఏ. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం అంటే రెటినాల్ అని చెప్పేసే పేరుతో దీన్ని మనం పిలుస్తున్నాము. ఓకేనా? సో దిస్ ఈజ్ కాన్సెప్ట్ నంబర్ 1. రైట్. దెన్ కాన్సెప్ట్ నంబర్ 2 సోర్స్ లభించు పదార్థాలు. లభించు పదార్థాలు. సో డైటరీ సోర్సెస్. మరి ఏ పదార్థాల లోపల మనకు ఈ వైటమిన్ ఏ అనేది దొరుకుతుంది అని గమనించినట్లయితే ఇక్కడ మ్యాక్సిమం ప్రపంచం లోపల ఉండేటువంటి చాలా పదార్థాల లోపల దొరుకుతుంది. కానీ నేను మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అడగడానికి అవకాశం ఉన్నటువంటి పదార్థాలు నేను చెప్తున్నాను. అన్ని పదార్థాలపైన ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ రావండి. నేను ఇక్కడ ఏవైతే చెప్తున్నానో వాటినే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే? పాలు, గుడ్లు, షార్క్, లివర్ ఆయిల్, షార్క్ చేప యొక్క కాలేయ నూనె అన్నట్టు లెక్క. దెన్ పసుపు రంగు లోపల ఉండే పసుపు రంగు పండ్లు, ఎల్లో కలర్డ్ ఫ్రూట్స్. నెక్స్ట్ ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు. దెన్ క్యారెట్. ఓకే? సో దీస్ ఆర్ ద సోర్సెస్. ఇవి మనకు ఇంపార్టెంట్ సోర్సెస్. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇక్కడ నేను ఏవైతే చెప్పానో వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టండి. ఒకటి పాలు, గుడ్లు, షార్క్ చేప యొక్క లివర్ ఆయిల్, కాలేయపు నూనె, పసుపు రంగు లోపల ఉండేటువంటి ఫ్రూట్స్, రైపెండ్ ఫ్రూట్స్, ఎల్లో కలర్డ్ రైపెండ్ ఫ్రూట్స్ అన్నమాట. దెన్ ఆకుకూరలు, ఆల్ ద లీఫీ వెజిటబుల్స్. దెన్ క్యారెట్స్. ఓకే? ఇప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో మొత్తం ప్రపంచం లోపల అత్యధికంగా ఏ విటమిన్ లభించే పదార్థం ఏంటి అంటే క్యారెట్స్. ఓకేనా? సో ప్రపంచం మొత్తం లోపల ఏ విటమిన్ అత్యధికంగా లభించేటువంటి పదార్థం ఏది అంటే క్యారెట్. సో క్యారెట్ ఈజ్ అ రిచెస్ట్ సోర్స్ ఫర్ వైటమిన్ ఏ. ఓకే? దెన్ మరి ఇక్కడ పాలు ఉన్నాయి. సో పాల లోపల అత్యధికంగా ఏ పాల లోపల మనకు ఏ విటమిన్ దొరుకుతుంది అంటే ఆవు పాలు. రైట్? సో ఆవు పాల లోపల ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కౌస్ మిల్క్ ఈజ్ ద రిచెస్ట్ సోర్స్ ఫర్ వైటమిన్ ఏ అమాంగ్ ఆల్ ద మిల్క్స్. దెన్ షార్క్, గుడ్లు అది కామన్. దెన్ పసుపు రంగు పండ్లు. మరి పసుపు రంగు పండ్ల లోపల మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మ్యాంగో, పపాయ ఎట్సెట్రా. అంటే పసుపు రంగు లోపల ఉండేటువంటి అన్ని రకాల ఫ్రూట్స్ మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్గా మ్యాంగో కానీ పపాయ కానీ. మరి ఇక్కడ అన్ని రకాల పసుపు రంగు పళ్ళ లోపల అధికంగా ఏ విటమిన్ ఉండేటువంటి పండు ఏది అంటే పపాయ, బొప్పాయి. ఓకే? సో బొప్పాయి లోపల అత్యధికంగా మనకు ఏ విటమిన్ అనేది దొరుకుతుంది. దెన్ కమ్ టు లీఫీ వెజిటబుల్స్. ఆకుకూరలను మీరు గమనించినట్లయితే సో ఆల్ ద లీఫీ వెజిటబుల్స్ హ్యావ్ వైటమిన్ ఏ. బట్ స్పినాచ్, వాట్ ఈస్ దట్? స్పినాచ్ అంటే బచ్చలి కూర ఏదైతే ఉందో ఈ బచ్చలి కూర లోపల అత్యధికంగా మనకు ఏ విటమిన్ అనేది లభిస్తుంది. క్లియర్? సో ఇది మరి కంప్లీట్గా మనకు స్పెసిఫిక్గా ఉండేటువంటి వివిధ రకాల ఫలాలకు సంబంధించినటువంటి లేదా సోర్సెస్కు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఇవి చాలా స్పెసిఫిక్. మళ్ళీ స్పెసిఫిక్ లోపల స్పెసిఫిక్ ఏంటి? అత్యధికంగా ఏ విటమిన్ దొరికేది క్యారెట్. ఓకే? పాలైతే ఆవు పాలు, పండు అయితే పపాయ లేదా బొప్పాయి, ఆకుకూర అయితే బచ్చలు లేదా స్పినాచ్ అని చెప్పేసి. రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ లభించు పదార్థాలు. మరి ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ మొక్కల లోపల
మొక్కల లోపల ఇంకా పర్టికులర్గా మీరు గమనించినట్లయితే క్యారెట్ ఉంది లేదా ఇతరత్ర మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కల లోపల విటమిన్ ఏ అనేది డైరెక్ట్గా ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఏ రూపంలో ఉంటుంది అది అంటే బీటా కెరోటీన్. ఏ రూపంలో ఉంటుంది? సో బీటా కెరోటీన్ అని చెప్పేసి రూపం లోపల మనకు మొక్కల లోపల వైటమిన్ ఏ అనేది దొరుకుతుంది. ఓకేనా? మరి ఈ బీటా కెరోటీన్ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ని తీసుకున్నట్లయితే మీకు క్యారెట్ యొక్క రంగు ఏంటి? ఆరెంజ్ కలర్. క్యారెట్ ఆరెంజ్ రంగు లోపల ఉండడానికి ప్రధాన కారణం ఎవరు అంటే బీటా కెరోటీన్. మీకు రంగులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రంగుల పైన కూడా చాలా ఫ్రీక్వెంట్గా మీకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను లాస్ట్ ఎన్వైరన్మెంట్ లెసన్ చెప్పేటప్పుడు పదజాలం, పర్యావరణము దానికి సంబంధించినటువంటి పదజాలం వీడియో ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంటుంది. అది చెప్పేటప్పుడు ఏం చెప్పాను? క్లోరోఫిల్, పత్రాలు ఆకుపచ్చ రంగు లోపల ఉండడానికి ప్రధాన కారణం ఎవరు అని చెప్పేసి అన్నాను, క్లోరోఫిల్. రక్తం ఎరుపు రంగు లోపల ఉండడానికి ఎవరు కారణం అన్నాను, హిమోగ్లోబిన్. ఇన్ ద సేమ్ మ్యానర్ మనకి ఇక్కడ బీటా కెరోటిన్ అని చెప్పేసి ఈ పదార్థం, దిస్ ఈజ్ పిగ్మెంట్. పిగ్మెంట్ అంటే వర్ణకము, అంటే రంగునిచ్చే పదార్థం అన్నమాట. మరి ఈ పిగ్మెంట్ అయినటువంటి బీటా కెరోటిన్ అనేది క్యారెట్ లోపల ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ బీటా కెరోటిన్ మనం ఆహారంగా తీసుకుంటామో అది మన కాలేయం లోపలికి చేరిన తర్వాత, ఓకే, when it enters into the liver of human body, right, so this beta carotene is converted into vitamin A. ఓకేనా? సో బీటా కెరోటిన్ అనేది మన శరీరం లోపల వైటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఇంపార్టెంట్. ఎక్కడ కన్వర్ట్ అవుతుంది అంటే కాలేయము. దీనిపైన చాలా ప్రశ్నలు గతం లోపల రావడం జరిగింది. సో ఏ విటమిన్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే కాలేయం. దేని నుంచి? బీటా కెరోటిన్ అని చెప్పేసి ఒక పదార్థం నుంచి. క్లియర్? సో ఇది మరి మనకు కంప్లీట్గా రెండవది లభించు పదార్థాలకు సంబంధించినటువంటి పరిస్థితి. దెన్ కమ్ టు థర్డ్ కాన్సెప్ట్. మూడవ కాన్సెప్ట్ను మీరు గమనించినట్లయితే, సో థర్డ్ వన్ ఈజ్ విధులు. సో ఫంక్షన్స్ ఆఫ్ వైటమిన్ ఏ. మరి ఏం చేస్తుంది అసలు వైటమిన్ ఏ అని గమనించినట్లయితే మనం పేరులోనే గమనించాం. ఏంటి? జెరాఫ్థాల్మియా అని చెప్పేసి. అంటే ఇది సాధారణ దృష్టికి, దిస్ ఈజ్ బ్రైట్ విజన్ విటమిన్ అన్నాము కదా. ఇది నంబర్ 1 సాధారణ దృష్టికి. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ నార్మల్ విజన్ ఆర్ బ్రైట్ విజన్. ఓకేనా? మొదటిది. రెండవది ఏంటి? దీని యాంటీ ఇన్ఫెక్షన్ వైటమిన్ అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా పనిచేయడం అనేది, సో ఇట్ యాక్ట్స్ అగైన్స్ట్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా పనిచేయడం అనేది రెండవది. మూడవది స్కిన్ హెల్త్. ఓకే, మన చర్మం అనేది చర్మ సౌందర్యానికి, అంటే మన స్కిన్ ఏదైతే ఉందో ఇది చాలా హెల్దీగా ఉండడం కోసము, బ్రైట్గా హెల్దీగా ఉండాలి అంటే మనం చాలా ఫ్రీక్వెంట్గా వైటమిన్ ఏను ఆహారంగా తీసుకోవాలి. క్లియర్? దెన్ మరి నంబర్ 4 స్కెలిటాల్ సిస్టమ్. అస్థిపంజర వ్యవస్థ యొక్క బలోపేతానికి, స్ట్రెంథనింగ్ ఆఫ్ స్కెలిటాల్ సిస్టమ్. ఓకేనా? సో అస్థిపంజర వ్యవస్థ బలోపేతం కావాలి అంటే, మన యొక్క ఎముకలు అనేవి చాలా గట్టిగా దృఢంగా మారాలి అంటే, నెక్స్ట్ మన చర్మం అనేది సౌందర్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే, ఇన్ఫెక్షన్కు అగెన్స్ట్గా మనం పనిచేయాలి అంటే, సాధారణ దృష్టి ఉండాలి అంటే తప్పనిసరిగా మనము ఎవరిని ఆహారంగా తీసుకోవాలి? వైటమిన్ ఏని ఆహారంగా తీసుకోవాలి. క్లియర్? దెన్ కమ్ టు లాస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ వ్యాధులు. ఓకే, సో డిసీజెస్ ఆర్ డిజార్డర్స్. క్లియర్? సో మరి ఏంటి ఈ లాస్ట్ కాన్సెప్ట్ లోపల మనకి ఎట్లాంటి వ్యాధులు వస్తాయి అని గమనించినట్లయితే, మొదటిది రేచీకటి. రైట్? దీన్ని టెక్నికల్గా మనం ఏమంటాం అంటే నిక్టలోపియా. ఏమంటాం? నిక్టలోపియా, రేచీకటి అని చెప్పేసి అంటాం. నంబర్ 2 జిరాఫ్థాల్మియా అంటే పొడి కళ్ళు. ఏంటి? పొడి కళ్ళు. సో జిరాఫ్థాల్మియా అనేది రెండవది. రైట్? మూడవది కెరాటినైజేషన్. సో కెరాటినైజేషన్ అని చెప్పేసి ఒకటి. ఓకే,
సో ఈ 3 రకాల డిజార్డర్స్ మనకి ఇక్కడ వైటమిన్ ఏకి సంబంధించి కనబడుతున్నాయి. మరి ఏంటి ఈ డిజార్డర్స్ అని గమనించినట్లయితే, సో మొదటిది రేచీకటి, దాన్ని ఏమంటున్నాము, నిక్టలోపియా అని చెప్పేసి అంటున్నాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నిక్టో ఆల్వేస్ ఇండికేట్స్ డార్క్ ఆర్ నైట్. సో ఇది చీకటిని, రాత్రిని సూచించేటువంటి ఒకానొక పదము. క్లియర్? మరి నిక్టలోపియా అంటే రేచీకటి, నిక్టా అంటే నైట్ అంటున్నాము కాబట్టి మీకు గతం లోపల ఫోబియాస్, భయాలు అని చెప్పేసి ఒక టాపిక్ నేను చెప్పాను. బయాలజీ లోపల ఫోబియాస్, బయాలజీకి సంబంధించినటువంటి ఫోబియాస్ ఉంటాయి. ఆ ఫోబియాస్ పైన వెరీ ఫ్రీక్వెంట్గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు అందుబాటు లోపల ఉంటుంది, 4th వీడియో అది. మరి ఎవరికైతే ఫోబియాస్ కావాలో ఒకసారి జస్ట్ యూ కెన్ గో త్రూ ఇట్ వన్స్. మరి ఇక్కడ నిక్టోఫోబియా అని చెప్పినప్పుడు, నిక్టోఫోబియా అంటే అర్థం ఏంటి, ఫియర్ ఆఫ్ డార్క్నెస్ ఆర్ ఫియర్ ఆఫ్ నైట్, రాత్రికి భయపడడాన్ని మనం ఏమంటాము అంటే నిక్టోఫోబియా అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ నిక్టలోపియా అంటే రేచీకటి, అంటే సాయంత్రం అయ్యేసరికి మసక చీకటి లోపల కళ్ళు సక్రమంగా కనిపించినట్లయితే సో అట్లాంటి కాంటెక్స్ట్ను మనం ఏమంటాము, నిక్టలోపియా, రేచీకటి అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తాం. ఓకేనా? దెన్ నంబర్ 2 పొడి కళ్ళు. సో జెరాఫ్థాల్మియా మీకు ఇంతకు ముందే చెప్పాను. జెరా అంటే అర్థం ఏంటి, డ్రై. ఆఫ్థాల్మా అంటే అర్థం ఏంటి, కళ్ళు. కాబట్టి కళ్ళ గురించి చదివే శాస్త్రం ఏంటి, ఆఫ్థాల్మాలజీ. సో డ్రై అనే పదం దేన్ని ఇండికేట్ చేస్తుంది, జెరా. కాబట్టి ఎడారి ప్రాంతం ఉంటుంది కదా, ఎడారి ప్రాంతం లోపల మీకు ఎట్లాంటి మొక్కలు కనబడతాయి, ఇట్లా బ్రహ్మజముడు, నాగజముడు లాంటి మొక్కలు పెరుగుతుంటాయి. మరి ఎడారి లోపల నీరు లేదు అంటే డ్రైగా ఉన్నది కాబట్టి ఎడారి లోపల పెరిగేటువంటి మొక్కలను ఏమంటారు అంటే గుర్తుపెట్టుకోండి, సో జెరోఫైట్స్. ఏమంటారు, జెరోఫైట్స్ అని చెప్పేసి అంటాం. ఫైట్ అనే టర్మ్ ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకొని, వెన్ ఎవర్ యూ హియర్ ద టర్మ్ ఫైట్ ఇట్ ఇండికేట్స్ ఎ ప్లాంట్. మరి జెరా అంటే ఏం చెప్పాను, డ్రై అని చెప్పేసి అన్నాను. కాబట్టి నీరు లేనటువంటి ప్రదేశాలు మీన్స్ ఎడారి ప్రాంతాల లోపల ఏ మొక్కలైతే పెరగడం జరుగుతుందో సో వాటిని మనం ఏమంటాము అంటే జెరోఫైట్స్ అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తాం. ఓకేనా? మరి ఇక్కడ జెరాఫ్థాల్మియా అంటే కళ్ళు పొడిగా మారుతున్నాయి. ఓకే, మరి కళ్ళు పొడిగా మారితే ఏంటి నష్టం, అసలు కళ్ళు తడిగా ఉంటే ఏం లాభం అని గమనించినట్లయితే, జనరల్గా కళ్ళు తడిగా ఉన్నాయి అనుకోండి, ఎందుకు తడిగా ఉంటాయి అంటే మన కంటి లోపల కొన్ని గ్రంథులు ఉంటాయి. వాటిని మనం ఏమంటాము అంటే లాక్రిమల్ గ్రంథులు అని చెప్పేసి అంటాం. సో లాక్రిమల్ గ్లాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఐ రీజియన్. వీటిని అశ్రు గ్రంథులు అంటాం తెలుగు లోపల. మరి లాక్రిమల్ గ్లాండ్స్ లేదా అశ్రు గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఇవి అశ్రువులను అంటే కన్నీటిని ఉత్పత్తి చేస్తాయి. సో టీయర్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ అన్నమాట. సో లాక్రిమల్ గ్లాండ్స్ ఆర్ ద టీయర్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్. మరి ఈ కన్నీరు ఉత్పత్తి అయితే ఏం లాభం మనకు అని గమనించినట్లయితే, కన్నీరు ఉత్పత్తి కావడం వల్ల మన కనురెప్పలు ఈజీగా ఫ్లెక్సిబుల్గా అటు ఇటు మనం ఈ విధంగా కదుల్చుతున్నాం. ఓకే, సో ఫ్లెక్సిబుల్గా ఈ విధంగా అంటున్నాం. అంటే మన ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కనురెప్పలకు అంటే తప్పనిసరిగా కన్నీరు అనేది ఉత్పత్తి కావాలి. నంబర్ 1. నంబర్ 2 రెండవది ఏంటి దీనికి సంబంధించి అంటే, ఒకవేళ మీరు కన్నీటిని టేస్ట్ చేసినట్లయితే అది ఎట్లా ఉంటుంది, దట్ ఈస్ సాల్టీ ఇన్ టేస్ట్. అది ఉప్పగా ఉండడం జరుగుతుంది. మరి ఉప్పుగా ఉన్నది అంటే అర్థం ఏంటి, దాని లోపల ఒక సాల్ట్ అనేది ఉన్నది, దట్ ఈస్ సోడియం క్లోరైడ్. ఓకే, కన్నీటి లోపల ఉండేటువంటి సాల్ట్ ఏది, సోడియం క్లోరైడ్ అని చెప్పేసి లవణం అనేది మనకు కన్నీటి లోపల ఉంటుంది. దీనిపైన కూడా చాలా ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ రావడం జరిగిందండి. ఓకే, ఇక్కడ నేను చెప్పే ప్రతి అంశం కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది కాబట్టి కన్నీటి లోపల సోడియం క్లోరైడ్ అనేటువంటి లవణం ఉన్నది కాబట్టి కన్నీటి యొక్క గాఢత అనేది చాలా ఎట్లా ఉంటుంది, చాలా గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యు టేస్ట్ యువర్ టియర్ ఇట్ ఈస్ సాల్టీ, మనకు ఉప్పుగా అనేది ఉంటుంది. అదేవిధంగా కన్నీటి లోపల ఒక ఎంజైమ్ ఉంటుంది, దట్ ఎంజైమ్ ఈజ్ లైసోజైమ్. ఏంటది, లైసోజైమ్ అని చెప్పేసి ఉంటుంది. లైసోజోమ్ అనేది ఉంటుంది ఇంకొకటి. మన కణం లోపల ఉండేటువంటి ఒకానొక చిన్న భాగాన్ని ప్రతి కణం లోపల
అనేక చిన్న భాగాలు ఉంటాయి, మైటోకాండ్రియా అని చెప్పేసి, హరితరేణులు అని చెప్పేసి ఇట్లా. సో మరి లైసోజోములు కూడా మన కణంలో ఉండేటువంటి భాగాలు లైసోజోములు. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ లైసోజైమ్. లైసోజైమ్ ఇట్ ఈస్ అన్ ఎంజైమ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద టీయర్. ఇది కన్నీటి లోపల ఉండేటువంటి ఎంజైమ్. ఇది యాంటీ బ్యాక్టీరియల్. ఏంటిది? సో యాంటీ బ్యాక్టీరియల్. ఇది బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడేటువంటి ఎంజైమ్. ఒకవేళ మన కంటిపైకి ఏవైనా బ్యాక్టీరియా అటాక్ చేయడానికి వచ్చాయి అనుకోండి, మన కన్నీటి లోపల ఏముంటుంది? లైసోజైమ్. సో లైసోజైమ్ ప్రివెంట్స్ us ఫ్రమ్ ద బ్యాక్టీరియా. మనను బ్యాక్టీరియా నుంచి కాపాడేటువంటి ఒకానొక ఎంజైమ్ ఏది అంటే లైసోజైమ్, రైట్? యాంటీ బ్యాక్టీరియల్. యాంటీ మీన్స్ ఆపోజిట్. దేనికి ఆపోజిట్? బ్యాక్టీరియాకు. ఓకేనా? మరి ఒకవేళ ఈ కన్నీరు గనక ఉత్పత్తి కాలేదు అనుకోండి, కన్నీరు ఉత్పత్తి కాలేదు అంటే అర్థం ఏంటి? లాక్రిమల్ గ్రంథులు సక్రమంగా పనిచేయనట్లయితే మన కన్నీరు ఉత్పత్తి కాదు. మరి కన్నీరు ఉత్పత్తి కానట్లయితే కళ్ళు ఏమవుతాయి? డ్రై అవుతాయి, పొడి పారడం జరుగుతుంది. మరి పొడిగా మారితే ఏం నష్టము అని ఒకసారి మీరు చూడండి. కళ్ళు పొడిగా మారినట్లయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని మీరు ఒకసారి జస్ట్ ఐ వాంట్ టు డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఐ. నేను ఒకసారి మన ఐ యొక్క రఫ్ పిక్చర్ వేస్తున్నాను, ఒకసారి చూడండి. రైట్? సో ఇట్లా మన కంటిని చుట్టుతూ ఇట్లా పొరలు ఉంటాయి ఇట్లా, రైట్? సో దిస్ ఈస్ ద ఇన్నర్ లేయర్. దీన్నే మనం ఏమంటాము? రెటీనా అని చెప్పేసి అంటాం. ఓకే? సో దీన్ని చుట్టుతూ కనుగుడ్డును, మనకు ముందు భాగం లోపల కనుగుడ్డును చుట్టుతూ ఉండేటువంటి లేయర్ ఏంటి అంటే శుక్లపటలం. దట్ ఈస్ కార్నియా. ఓకే? మరి జనరల్గా ఏం జరుగుతుంది అసలు? మన దృష్టి ఏ విధంగా కనబడతా ఉంటుంది దృష్టి అని మీరు ఒకసారి గమనించినట్లయితే, సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఒక వస్తువు అండి. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. దిస్ ఆబ్జెక్ట్ మే బి లివింగ్ ఆర్ నాన్ లివింగ్. ఇది సజీవి కావచ్చు, లేకపోతే నిర్జీవి కావచ్చు, రాయి కావచ్చు, వస్తువు కావచ్చు, డోర్ కావచ్చు, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు. క్లియర్? బట్ జనరల్గా ఏ విధంగా ఉంటుంది మన బాడీ లోపల మన కంటికి సంబంధించినటువంటి విజన్ మెకానిజం అని గమనించినట్లయితే, ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి ఏదైతే ఉందో జనరల్గా ఈ కాంతి ఒక వస్తువు పైన పడినప్పుడు ఏమవుతుంది? ఫిజిక్స్ ప్రిన్సిపల్, లైట్ ప్రిన్సిపల్స్ ప్రకారము సో ఈ వస్తువు పైన పడినటువంటి కాంతి ఏమవుతుంది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే? సో ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైటు ఎక్కడికి వచ్చింది? మన కార్నియా పైకి వచ్చింది ఇట్లా. ఓకే? సో రిఫ్లెక్టెడ్ లైట్స్ అనేది కార్నియా లేదా శుక్లపటలం పైకి వచ్చింది. మరి శుక్లపటలం నుంచి ఈ లైట్ ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ దట్ ఈస్ లెన్స్. దిస్ ఈజ్ లెన్స్, కటకము అని చెప్పేసి అంటాం. ఈ లెన్స్ పైకి వెళ్తుంది. సో లెన్స్ నుంచి అల్టిమేట్గా మన కంటి యొక్క వెనుక భాగం లోపల ఉండేటువంటి లేయర్ దట్ ఈస్ రెటీనా పైకి వెళ్తుంది. ఓకేనా? సో ఎప్పుడైతే రెటీనా పైకి ఈ కంప్లీట్ లైట్ వెళ్ళిందో అప్పుడు ఈ ఆబ్జెక్ట్కు సంబంధించినటువంటి ఇమేజ్ అనేది, దిస్ ఈజ్ అన్ ఇమేజ్, ఈ ఇమేజ్ అనేది మనకు రెటీనా పైన పడుతుంది. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఇట్లా ఉంది అనుకోండి, సో మానవుడు అనుకోండి, ఇమేజ్ ఇట్లా ఉన్నట్లయితే రెటీనా పైన ఎట్లా పడుతుంది ఇమేజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తున్నాం, ఇట్లా పడుతుంది. అంటే అర్థం ఏంటి? ఇన్వర్టెడ్గా. ఓకే? నాట్ అప్రైట్, ఇన్వర్టెడ్గా, తలక్రిందులుగా పడుతుంది. ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి తలక్రిందులైనటువంటి ప్రతిబింబము ఇమేజ్ అనేది మనకు రెటీనా పైన పడుతుంది. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా ఆఫ్ ద ఐ. రిమెంబర్, ప్రతిబింబము కంటి యొక్క ఏ భాగం లోపల పడుతుంది అంటే రెటీనా లోపల. ఏ విధంగా పడుతుంది ప్రతిబింబము? ఇన్వర్టెడ్గా, తలక్రిందులుగా పడుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఇక్కడ ఇమేజ్ అనేది కంప్లీట్గా ఫామ్ అయిందో అప్పుడు మాత్రమే మనకు ఈ ఆబ్జెక్ట్ ఏంటి అనే క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ లివింగా నాన్ లివింగా, మరి ఇది రాయా లేకపోతే డోరా లేకపోతే లైటా లేకపోతే ఏంటి, ఇది మూవబులా ఇమ్మూవబులా, మరి మనకి ఎంత డిస్టెన్స్ లోపల ఉన్నది, ఎంత హైట్ లోపల ఉంది, ఎంత అప్రాక్సిమేట్ సైజ్ లోపల ఉన్నది అనే కంప్లీట్ క్లారిటీ అనేది మనకు వస్తుంది. ఓకేనా? మరి ఇది జనరల్గా నార్మల్ విజన్ మెకానిజం. ఇది
మరి ఎప్పుడైతే ఇక్కడ జెరాఫ్థాల్మియా అనేది ఒకవేళ బాగా కళ్ళు పొడిబారాయి అనుకోండి, సో ఇట్ లీడ్స్ టు కెరాటోమలేషియా. ఇది దేనికి దారి తీస్తుంది అంటే ఇంకొక డిజార్డర్, దట్ ఈస్ కెరాటోమలేషియాకు దారి తీస్తుంది. మరి ఏంటి కెరాటోమలేషియా అని గమనించినట్లయితే కంప్లీట్గా ఇక్కడ కంటి యొక్క ముందు భాగాన్ని కప్పుతూ ఉండేటువంటి కంటి పొర ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్, పక్కన పెట్టండి. ఈ కార్నియా ఏదైతే ఉందో ఈ కార్నియా కంప్లీట్గా కళ్ళు పొడిగా మారడం వల్ల ఈ కార్నియా రప్చర్ అవుతుంది, పగిలిపోతుంది, రైట్. సో ఎప్పుడైతే ఈ కార్నియా అనేది పగిలిపోవడం జరిగిందో అప్పుడు లైట్ ఇక్కడ పడ్డది కదా, ఈ ఆబ్జెక్ట్ మీద పడినటువంటి కాంతి ఎక్కడ పడాలి, ఫస్ట్ కార్నియా పైన. మరి కార్నియా ఏమైంది, పగిలిపోయింది. మరి ఎప్పుడైతే కార్నియా పగిలిపోయిందో లైట్ సక్రమంగా పడదు, అంటే లైట్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు. మరి ఇట్లాంటి కాంటెక్స్ లోపల లైట్ ఇక్కడనే పడదు కాబట్టి కటకం పైకి లైట్ చేరదు. దెన్ ఇక్కడ నుంచి ఇక్కడి కూడా లైట్ చేరదు, అంటే ఇమేజ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా. సో ఈ రెటీనా పైన ఈ వస్తువుకు సంబంధించినటువంటి ఇమేజ్ అనేది పడదు. అంటే అర్థం ఏంటి, ప్రతిబింబమే ఏర్పడినప్పుడు ఇక్కడ వస్తువు ఉందా, జంతువు ఉందా, మనిషి ఉన్నాడా మనకు తెలియదు. అంటే విజన్ అనేది లాస్ అవుతుంది, దృష్టి పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. మరి ఇట్లాంటి డిజార్డర్ను మనం ఏమంటాము అంటే కెరాటోమలేషియా అని చెప్పేసి అంటాం. జెరాఫ్థాల్మియా లీడ్స్ టు కెరాటోమలేషియా. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ వన్. ఓకే. మరి ఈ కాంటెక్స్ట్ను బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనకు నార్మల్ విజన్కి ఫస్ట్ ఎవరు ఉండాలి, కార్నియా. కాబట్టి ఎవరైతే కనుచూపును కోల్పోవడం జరిగిందో, కనుచూపు కోల్పోయింది అంటే అర్థం ఏంటి, కంప్లీట్గా కనుగుడ్డు మొత్తం కూడా పనిచేస్తలేదు అన్నట్టు కాదు. ఇక్కడ కనుచూపు కోల్పోయింది అంటే అర్థం ఏంటి అంటే మెజారిటీ కేసెస్ లోపల కార్నియా అనేది సక్రమంగా పనిచేయనట్టు లెక్క. లోపల కటకం బాగానే ఉంటుంది, రెటీనా బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, కానీ ముందున్నటువంటి కార్నియా ఏదైతే ఉందో దాని లోపల లోపం కనబడుతుంది కనుచూపు లేని వ్యక్తుల లోపల. కాబట్టి కనుచూపు కోల్పోయినటువంటి వ్యక్తులకి మనము దేన్ని ఇస్తే సెట్ చేయవచ్చు అంటే కార్నియాని ఇస్తే మనం సెట్ చేయవచ్చు. కాబట్టి ఎవరైతే కనుగుడ్లు దానం చేసే వ్యక్తులు ఉన్నారో, ఐ డోనార్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కనుగుడ్డు లోపల ఏ భాగాన్ని సేకరించడం జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్. ఏ భాగాన్ని సేకరించడం జరుగుతుంది అంటే శుక్ల పటలము లేదా కార్నియా. ఎందుకంటే ఇదే చాలా ముఖ్యమైనటువంటి పొర. ఈ పొర ద్వారానే లైట్ అనేది కంప్లీట్గా లోపలికి చేరడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మరి మనకు రెండవ దానికి సంబంధించి. దెన్ కమ్ టు థర్డ్ వన్, దట్ ఈస్ కెరాటినైజేషన్. కెరాటి అంటే అర్థం ఏంటి అంటే రఫ్ అన్నమాట, రఫ్. ఓకే. సో ఇక్కడ కూడా కెరాటోమలేషియా అంటే రఫ్, కంప్లీట్గా ఐస్ మొత్తం కూడా రఫ్గా డ్రైగా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ మనకు కనబడుతున్నాయి. మరి ఇక్కడ కెరాటినైజేషన్ వల్ల ఏం నష్టం అంటే మన స్కిన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా రఫ్గా మారుతుంది, అదేవిధంగా స్కేలీగా. సో రఫ్ అండ్ స్కేలీగా మారిపోవడం జరుగుతుంది. రఫ్ అండ్ స్కేలీ అంటే అర్థం ఏంటి, పూర్తి స్థాయి లోపల మొత్తం కూడా పొలుసులు, ఈ మొత్తం మీద పొలుసులుగా ఏర్పడినటువంటి చర్మం అనేది మనకు కనబడుతుంది. ఓకేనా. సో దీన్ని కెరాటినైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఇది పూర్తి స్థాయి లోపల ఏ విటమిన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రైట్. సో నెక్స్ట్ సెషన్ లోపల మనం నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.